ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ రైజ్ ఎలా జరిగింది నేను చాలా వివరంగా అనేకసార్లు మాట్లాడాను. ఎన్నికలకు ముందు నుంచి కూడా చెప్తూ వచ్చాను. ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని, సూపర్ హీరో అని, భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఒక కీలకమైన పాత్రధారి కాబోతున్నాడు అని ఎన్నికలకు ముందు చెప్పాను, ఎన్నికల తర్వాత చెప్పాను. కొంతమంది మీరు పవన్ కళ్యాణ్ కావాలని పైకి లేపుతున్నారు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. నేనెవరిని లేపడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలైన పైకి లేపుతుంటే అది గమనించి నేను పవన్ కళ్యాణ్ రైజ్ అవుతున్నాడని చెప్పాను. మరి రియాలిటీ ఏమైంది? పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన అన్ని సీట్లలో గెలిచి ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఏంటి పవన్ కళ్యాణ్ పొలిటికల్ రైజ్? పవన్ కళ్యాణ్ పొలిటికల్ రైజ్ అనే ఫినామినా అర్థం చేసుకోవటానికి అనేక కారణాలు మనం విశ్లేషించవచ్చు. ఒకటి, పవన్ కళ్యాణ్కు ఉన్న పాపులర్ ఫిలిమీ ఇమేజ్, మెగా కుటుంబానికి ఉన్నటువంటి ఇమేజ్, అన్న చిరంజీవికి ఉన్న ఇమేజ్. సో ఇవన్నీ కూడా ఒక డైమెన్షన్, అంటే పొలిటికల్ పర్సనాలిటీకి ఉండే ఇనీషియల్ అడ్వాంటేజ్. కానీ అదే సమయంలో సినీ నటులైనంత మాత్రాన రాజకీయాల్లో రాణించాలని లేదు. ప్రజారాజ్యం, చిరంజీవి ప్రజారాజ్యం ద్వారా సాధించిన విజయం ఒక ఎత్తు అయితే, పవన్ కళ్యాణ్ ఇప్పుడు సాధించింది మరో ఎత్తు. ఇది రెండు డిఫరెంట్ ఫ్యాసెట్స్. తమిళనాడులో విజయకాంత్ లాంటి వాళ్ళు ఫెయిల్ అయ్యారు, తమిళనాడులోనే రజనీకాంత్ లాంటి వాళ్ళు వెనక్కి వెళ్ళారు. అందువల్ల ఫిలిమీ ఇమేజ్ అనేది గ్యారంటీ మీకు కాదు, అదొక ఇంపార్టెంట్ ఫ్యాక్టరు, కాదనలేదు. రెండవది రైట్ స్ట్రాటజీ. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని ఒక స్ట్రాంగ్ నరేటివ్ని తీసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో వ్యక్తమవుతున్న బలమైన వ్యతిరేకతకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన నినాదం ఒక రాజకీయ బలాన్ని సమకూర్చింది. అప్పుడు కూడా మనం గమనించండి, విండ్ ఎదురైతే మన గాలికి ఎదురుగా వెళ్ళామనుకోండి మనం ఫాస్ట్గా పోలేం, గాలితో పాటు వెళ్ళామనుకోండి ఫాస్ట్గా వెళ్తాం. అందువల్ల పవన్ కళ్యాణ్ ఇచ్చిన రాజకీయ నినాదము సమాజంలో ఉన్న పొలిటికల్ విండ్కు అనుకూలంగా ఉంది. అది రెండవ కారణం. మూడవది రైట్ కైండ్ ఆఫ్ అలియన్సెస్ను స్ట్రైక్ చేశాడు. పవన్ కళ్యాణ్కున్న బలమెంత, పరిమితులెంత అని ఆయన స్పష్టంగా అర్థం చేసుకున్నాడు. చాలా ప్రెషర్ వచ్చింది. ముద్రగడ, హరిరామ జోగయ్యలు, ఇలా అనేక మంది ఎన్ని రకాలుగా అటాక్ చేయాలని రకాలుగా అటాక్ చేశారు. దత్తపుత్రుడని, కమిషన్ తీసుకుంటున్నాడని, ప్యాకేజ్ స్టార్ అని, కమ్మల కాళ్ళ దగ్గర కాపుల ఓట్లు పెడుతున్నాడని, చంద్రబాబు నాయుడు కొరకు రాజకీయం చేస్తున్నాడని, తన బలానికి తగ్గట్టుగా సీట్లు అడగడం లేదని, ఇలా ఎన్ని విమర్శలు చేసినా పవన్ కళ్యాణ్ సైంటిఫిక్గా తన బలం అంచనా వేశాడు. ఎన్ని పోటీ చేశామన్నది కాదు, ఎన్ని గెలవడం ముఖ్యమన్న స్ట్రాటజీ అనుసరించాడు. బ్రహ్మాండంగా రిజల్ట్ తీసుకొచ్చాడు. ఈ మూడు ఫ్యాక్టర్స్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ పవన్ కళ్యాణ్ రైజ్లో, పవన్ కళ్యాణ్ ఫినామినల్లో ఉన్నది. అఫ్కోర్స్ నాలుగవది కాంటెక్స్చువల్ పాలిటిక్స్ నడిపాడు. తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఉన్న సమయంలో, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన నేపథ్యంలో టీడీపీ శ్రేణుల్లో తీవ్రమైన అసంతృప్తి ఉండి, ఆ అసంతృప్తికి ఒక పొలిటికల్ ఎక్స్ప్రెషన్, రాజకీయ వ్యక్తీకరణ ఇచ్చే బలమైన నాయకత్వం లేని సమయంలో చంద్రబాబు నాయుడు లోపల ఉన్నారు, లోకేష్ ఇంకా ఎవాల్వ్ కాలేదు, బాలకృష్ణ సరిపోడు, ఇంకెవరు ఆ చంద్రబాబు నాయుడుకు సబ్స్టిట్యూట్ కాదు. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఇంటర్వెన్షన్ అనేది రాజకీయాల్లో మలుపు తిప్పడమే కాదు, తెలుగుదేశం శ్రేణులకు కూడా ఒక రకమైన నాయకత్వాన్ని ఇచ్చింది. ఆ దశలో పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడే కాదు, టీడీపీ వారికి కూడా నాయకుడు. ఆ పీరియడ్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన పీరియడ్లో పవన్ కళ్యాణ్ వాజ్ ద మెయిన్ లీడర్. ఇలా సరైన కాంటెక్స్ట్లో తెలుగుదేశానికి కాన్ఫిడెన్స్ ఇస్తూ అలియన్స్ను పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేయడం ద్వారా రెండు పార్టీల మధ్య బలమైన బంధానికి కారణమైంది. కమ్మ, కాపు రెండు బలమైన సామాజిక వర్గాల మధ్య ఒక సోషల్ కోయలిషన్. వాస్తవంగా ఈ ఆంధ్రప్రదేశ్ సమాజం తెలిసిన వారికి, చరిత్ర తెలిసిన వారికి అందరికీ తెలుసు, ఈ రెండు కులాల మధ్య ఒక అసహజమైన అన్నేచురల్ సోషల్ కోalition బలంగా నిర్మించటానికి దోహదం ఓట్ ట్రాన్స్ఫర్ సమర్థవంతంగా జరగటానికి కూడా కారణమైంది.
అందువల్ల ఈ 4 ఫ్యాక్టర్స్తో పాటు 5వ ఫ్యాక్టర్ బీజేపీని కలుపుకురావడం. సో టీడీపీతో కలవటానికి బీజేపీకి అనేక రకాల అభ్యంతరాలు ఉన్నాయి. వాస్తవంగా పవన్ కళ్యాణ్ అడుగు ముందుకేసి బీజేపీ ఇష్టపడినా లేకపోయినా తానే ఏకపక్షంగా టీడీపీతో గనక కలిసి ఉండకపోతే బహుశా బీజేపీ వచ్చేది కాదు. బీజేపీకి ఒక రకంగా చాయిస్ లేకుండా చేశాడు పవన్ కళ్యాణ్. సో ఈ 5 ఫ్యాక్టర్స్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్టేచర్ని పెంచింది, ఇమేజ్ను పెంచింది. ఆయన 100% స్ట్రైక్ రేట్ సాధించడానికి కారణమైంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి పదవిలోకి రాగలిగింది. ఈ 5 ఫ్యాక్టర్స్ పొలిటికల్. కానీ ఒక పొలిటికల్ పరిణామానికి వెనకాల సోషాలజీ కూడా ఉంటుంది. సోషాలజీ ఆఫ్ పొలిటికల్ చేంజెస్ కూడా ఉంటాయి. దీన్ని స్టడీ చేస్తే మనకు అర్థం కావాలంటే ఆంధ్రప్రదేశ్లో కాస్ట్ అండ్ పాలిటిక్స్కి ఉన్న లింక్ అర్థం కావాలి. చాలామంది బహిరంగంగా మాట్లాడటానికి వెనుకాడతారు, కానీ అంతర్గతంగా ప్రాక్టీస్ చేస్తారు. ఎందుకంటే పైకి చెప్పడానికేమో ఒక నముష్ అంటే అదొక నేను కులం అని అంటారేమో అని, కానీ రియాలిటీలో పాలిటిక్స్లో జరిగే కులం పాత్ర మనందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా ఇప్పటి వరకు 1953 నుంచి తీసుకుంటే ఈవెన్ ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్ని చాలా కాలం రెడ్లే డామినేట్ చేశారు. మీకు 53 నుంచి ఎన్టీ రామారావు వచ్చేంత వరకు. ఆ తర్వాతైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల్లో అత్యధికులు రెడ్లే ఉంటారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, భవనం వెంకట్రామరెడ్డి, నీలం సంజీవరెడ్డి, మీకు ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు, కాసు బ్రహ్మానందరెడ్డి, మొత్తం మీకు రెడ్లే కనబడతారు. ఎక్కడో ఒక చోట ఇతర కమ్యూనిటీస్ వాళ్ళు కనబడతారు. సో అందువల్ల రెడ్డీస్ హోల్డ్ ఆన్ కాంగ్రెస్, రెడ్డీస్ హోల్డ్ ఆన్ పాలిటిక్స్. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన రెడ్డీస్ హోల్డ్ మనందరికీ తెలుసు. ఇది కమ్మల కాపుల పొలిటికల్ మార్జినలైజేషన్కు కారణమైంది. మీరు కాంగ్రెస్ రాజకీయాల్లో ఒక పాపులర్ కమ్మ లీడర్ మనకు కనబడాడు, ఇప్పటికీ కూడా కనబడాడు. మీరు గమనించండి, కమ్మాస్ లేరని నేను అంటలేను, బట్ వాళ్ళు ఫ్రింజెస్లోనే ఉంటారు తప్ప మెయిన్ స్ట్రీమ్లో కాంగ్రెస్ నుంచి కమ్మ ముఖ్యమంత్రి మనం ఊహించలేము. సో అందువల్ల కమ్మాస్ మార్జినలైజ్ అయ్యారు, కాపుస్ కూడా ఎంతో కొంత మార్జినలైజ్ అయ్యారు ఆ రెడ్డీస్ డామినేషన్లో. 1980స్లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టడం ఒక్కసారిగా రాజకీయంగా మార్జినలైజ్ అయిన కమ్మ కమ్యూనిటీలో ఎక్కడ లేని ఉత్తేజాన్ని కలిగించింది, ఉత్సాహాన్ని కలిగించింది. అందుకే మీరు గమనించండి, తెలుగుదేశం ఫినామినన్ వచ్చాక కమ్యూనిస్టు పార్టీలో ఉన్న కమ్మాస్ కూడా అనేక మంది కింది స్థాయిలో ఓటర్లు అంటే ప్రో లెఫ్ట్ ప్రో కమ్యూనిస్ట్ ఓటర్లు కూడా మీకు తెలుగుదేశానికి షిఫ్ట్ అయ్యారు. అంటే కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు రాజకీయంగా ఉన్న సమయంలో అందులో కమ్మ సోషల్ రిఫార్మ్ మూమెంట్ కూడా జరిగింది కనుక ఆ తర్వాత కమ్యూనిస్ట్ మూమెంట్లో కూడా కమ్మాస్ కీలక పాత్ర పోషించారు. ఎప్పుడైతే తెలుగుదేశం వచ్చిందో ఆ వర్గ చైతన్యం క్లాస్ కాన్షియస్నెస్తో కమ్యూనిస్ట్ పార్టీలో లేని వారు ఆటోమేటిక్గా టీడీపీ వైపు షిఫ్ట్ అయినటువంటి వాతావరణం కూడా మనకు కనబడింది. సో అందువల్ల కమ్మాస్ పొలిటికల్ మార్జినలైజేషన్ చరిత్ర ఎన్టీ రామారావు ఫినామినన్కు బ్రహ్మాండంగా ఉపయోగపడింది. అందువల్ల ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకత, ఎన్టీ రామారావుకున్న సినిమా గ్లామరు, కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఆయనకున్న అభిమానులు, ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్తో కమ్మ పొలిటికల్ ఎక్స్ప్రెషన్ కూడా అంతే కీలకం. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ విజయంలో కమ్మాస్ కంట్రిబ్యూషన్ మామూలు కాదు. ఇప్పుడు మళ్ళీ టీడీపీని అధికారంలోకి రావడంలో కమ్మ సామాజిక వర్గం చూపినటువంటి తెగువ, కేంద్రీకరణ, ఎక్కడెక్కడ ప్రపంచంలో అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐ కమ్మాస్ కూడా ఆదాయాలు వదిలేసి సిఈఓల స్థాయిలో పెద్ద పెద్ద ఉద్యోగాల స్థాయిలో సమయాన్ని వెచ్చించి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు పనిచేశారు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలనకు సమాప్తి చెప్దాం అనే డైమెన్షన్ పైకి ఎంత ఎక్స్ప్రెస్ చేసినా అంతర్లీనంగా జగన్మోహన్ రెడ్డి కమ్మ కాస్ట్ను సప్రెస్ చేస్తానికి చేసిన ప్రయత్నానికి ఒక రియాక్షన్.
కమ్మ పొలిటికల్ అసర్షన్ ఈసారి టీడీపీ విజయంలో కీలక పాత్ర పోషించింది. సో ఈ పరిణామాలు మనకు కమ్మాస్ పొలిటికల్ మార్జినలైజేషన్ తెలుగుదేశం ఎమర్జెన్స్తో ఆగిపోయింది. సో కానీ ఇక మూడవ కాస్ట్ మిగిలింది కాపుస్. సో కాంగ్రెస్ పొలిటికల్ రైజ్లో మొదటి నుంచి రెడ్డిస్ ఉన్నారు. తెలుగుదేశం ఎమర్జెన్స్తో పొలిటికల్గా అప్పటి వరకు మార్జినలైజ్ అయిన కమ్మాస్ డామినేటింగ్ పొజిషన్లోకి వచ్చారు. ఆల్టర్నేట్గా ఒకసారి రెడ్డిస్ ఒకసారి కమ్మాస్ నాయకత్వం వహించారు. కానీ మిగిలిపోయింది కాపుస్. కాపుస్ వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో జనాభా రీతి ఎక్కువ. మీకు ఒక ఆసక్తికరమైన వ్యాసము TheWide.inలో వచ్చింది. విఘ్నేష్ కార్తిక్ అనే అతను ఈజ్ అ పోస్ట్ డాక్టరల్ ఫెలో ఇన్ ఇండియన్ అండ్ ఇండోనేషియన్ పాలిటిక్స్ ఎట్ రాయల్ నెదర్లాండ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ అండ్ కరీబియన్ స్టడీస్. సో ఆయన విఘ్నేష్ కార్తిక్ పవన్ కళ్యాణ్ రైజ్ అండ్ కాపు పొలిటికల్ కన్సాలిడేషన్ అని ఒక ఆసక్తికరమైన వ్యాసం రాశారు. నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ఇస్తున్నాను, చదవండి. సో ఆయన ఇచ్చిన డేటా ప్రకారం, నాకు ఇండిపెండెంట్గా వెరిఫై చేయలేదు, కానీ ఆయన ఇచ్చిన డేటా ప్రకారం విభజిత ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ వేరుపడ్డాక ఆంధ్రప్రదేశ్లో కాపులు 15% జనాభాలో 15% అని, కమ్మాస్ 5%, రెడ్డిస్ 8%, 8%. కానీ మీరు గమనించండి, సామాజికంగా చూసినా, ఆర్థికంగా చూసినా, రాజకీయంగా చూసినా కాపుస్ తమ జనాభాలో వాటాకు అనుగుణంగా సోషల్ అండ్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఆపర్చునిటీస్ పొందలేదు. కానీ కమ్మాసు రెడ్డిస్ జనాభాలో తమ వాటా కన్నా చాలా ఎక్కువగా సోషల్ అండ్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ గుర్తింపును పొందారు. అంటే అర్థం కమ్మాల్లో పేదవాళ్ళు లేరని, రెడ్లలో పేదవాళ్ళు లేరని కాదు, కానీ ఓవరాల్గా ఆ కాస్ట్ పవర్ ఆపరేటర్స్లో ఎలా రిప్రజెంట్ చేయబడిందనే తప్ప ప్రతి కులంలో పేదవాళ్ళు ఉంటారు. మనం అందువల్ల అలా ఇది ఒక కులంలో ఉన్న వ్యక్తుల గురించి కాదు, కాస్ట్ ద సోషో పొలిటికల్ ఫినామినా అనే ఎనాలిసిస్ నేను చేసేది. ఇక ఎప్పుడైతే కమ్మాస్ రెడ్డిస్ జనాభాలో తమ వాటాను మించి పవర్ ఆపరేటర్స్, అది సోషల్ పవర్ కావచ్చు, ఎకనామిక్ పవర్ కావచ్చు, అది పొలిటికల్ పవర్ కావచ్చు, ఈ అన్నిట్లో కూడా రిప్రజెంట్ చేయబడ్డారో మీరు గమనించండి. పాలిటిక్స్లో చూడండి, బిజినెసెస్లో చూడండి, మీరు హైదరాబాద్ నగరమే తీసుకోండి, మీడియా ఇండస్ట్రీ తీయండి, మీకు ఈ నేను చెప్పిన వాస్తవం మీకు కనబడుతుంది. రియల్ ఎస్టేట్లో చూడండి, మీరు హోటల్స్లో చూడండి, సినిమా హాల్లో చూడండి, ఫిలిం ఇండస్ట్రీలో చూడండి, మీరు ఎకనామిక్ లివర్స్ ఉన్న ప్రతి దాంట్లో కూడా మీకు కమ్మాస్ రెడ్డిస్ యొక్క డిస్ప్రపోర్షనేట్ డామినేషన్ కనబడుతుంది. కానీ ఆ స్థాయిలో కాపులు కనబడరు. అంటే జనాభాలో ఎక్కువండి కూడా సోషల్ అండ్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ స్టేటస్ పవర్ ఆపరేటర్స్లో కాపులకు న్యాయమైన వాటా లభించలేదు. అందువల్ల తెలుగుదేశం ఎమర్జెన్స్ వరకు కమ్మ కాస్ట్ ఎలా రగిలిపోయిందో, తమ పొలిటికల్ మార్జినలైజేషన్, వాస్తవానికి అప్పటికీ కమ్మ పొలిటికల్ మార్జినలైజేషనే, ఎకనామిక్గా సోషల్గా కమ్మాసే మార్జినలైజ్ కాలేదు. కాపుస్కి వచ్చే వరకు పొలిటికల్ మార్జినలైజేషనే కాదు, సోషల్ అండ్ ఎకనామిక్ మార్జినలైజేషన్ కూడా ఉంది ఇందులో. అందువల్ల కాపుల్లో మరింతగా రగిలిపోతూ వస్తున్నారు తమ రాజకీయ గుర్తింపు కొరకు. కానీ ఇప్పటి వరకు వారికి అవకాశం రాలేదు. మీరు గమనించండి, మీకు వంగవీటి మోహనరంగ రూపంలో మొదటిసారి కాపు ఐడెంటిటీకి ఒక బలమైన పొలిటికల్ ఎక్స్ప్రెషన్ వచ్చింది. కానీ వంగవీటి మోహనరంగ ఫినామినన్ కాపులో ఒక పెద్ద ఊపును తెచ్చింది తప్ప ఆంధ్రప్రదేశ్లో ఉన్న సోషో పొలిటికల్ డైనమిక్స్ను, సామాజిక ఆర్థిక రాజకీయ బలాబలాల్లో గుణాత్మకమైన క్వాలిటేటివ్ చేంజ్, ఒక రివర్సల్ తీసుకురాకపోయింది. దీనికి కారణం కాపుల్లో ఉన్న అంతర్గత డివిజన్ కారణం కావచ్చు. అదే సమయంలో బయట కాపుయేతర సామాజిక వర్గాలు, అంటే అప్పటికే సోషల్ అండ్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ పవర్ అనుభవిస్తున్న కమ్మాస్ రెడ్డిస్ నుంచి వచ్చిన బ్యాక్లాష్ కారణం కావచ్చు. రంగా ఫినామినన్ అది ఒక ఎపిసోడ్ లాగా మాత్రమే మిగిలిపోయింది. ఇక ఆ తర్వాత జరిగిన ప్రయత్నాల్లో ముద్రగడ ఇలాంటి వాళ్ళు, హరిరామ జోగే లాంటి వాళ్ళు చేసినా వీళ్ళు మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ ఎఫర్ట్లో లేరు. కాపుల హక్కుల గురించి, కాపుల రిజర్వేషన్ల గురించి, కాపుల సమస్యల గురించి మాట్లాడే నాయకులుగానే ఉన్నారు తప్ప
ఒక రాజకీయ ఎక్స్ప్రెషన్ ఇచ్చేటువంటి నాయకత్వాన్ని ముద్రగడ ఇవ్వలేకపోయాడు. ఇక తర్వాత వచ్చిన పరిణామం ప్రజారాజ్యం ఏర్పాటు. ప్రజారాజ్యం ఏర్పాటుతో కాపుల్లో మొదటిసారి మళ్ళీ ఆశ చిగురించింది. అంటే రంగా ఫినామినన్ తర్వాత చిరంజీవి, రెండింటిని మనం కంపేర్ చేయలేము, కానీ చిరంజీవి రైస్తో తమ రాజకీయ ఆకాంక్షలకు ఒక రూపం రావచ్చు అని పెద్ద ఎత్తున ప్రజారాజ్యం వెనకాల కన్సాలిడేట్ అయింది కాపు క్యాస్ట్. మీరు 71 లక్షల ఓట్లు రావటానికి కానీ, చిరంజీవికి 18 సీట్లు రావటానికి కానీ కాపుల పాత్ర చాలా కీలకం. మళ్ళీ అదే చెప్తున్నాను, ఈవెన్ ఎన్టీ రామారావు గెలవటానికి కమ్మలొక్కరే కారణం కాదు, చిరంజీవి గెలవటానికి కాపులొక్కరే కారణం కాదు, కానీ అది ఇరుసులాగా పనిచేస్తుంది. సో ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోండి, ఒక అప్పర్ కాస్ట్ హెజిమనీ సామాజిక వ్యవస్థపై, ముఖ్యంగా రాజకీయ వ్యవస్థ పైన అగ్రకుల ఆధిపత్యము నిలబడాలంటే అనేక ఇంటర్మీడియట్ కులాలు, దిగువ కులాలు, నాన్ ఎలిట్ కులాలు కలిసి రావాల్సిందే. రెడ్డీస్ పవర్ అనుభవిస్తున్నారంటే వారు ఎస్సీస్తో సోషల్ కోalition, మైనారిటీస్తో సోషల్ కోalition. మీ కాంగ్రెస్ హయాం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాం వరకు మీరు చూడండి, రెడ్డీస్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈ మూడింటి కాంబినేషన్ ఉంటుంది. అందుకే ఎన్టీ రామారావు ఫినామినన్ వచ్చాక కమ్మాసు ఓబీసీస్ను కోఆప్ట్ చేసుకున్నారు. హిస్టారికల్గా కాంగ్రెస్ రాజకీయ ప్రయోగంలో పెద్దగా గుర్తింపు పొందని ఇంటర్మీడియట్ కాస్ట్ అనే బ్యాక్వర్డ్ క్లాసెస్ను తెలుగుదేశం మొదటిసారి ఒక ఎంపవర్ చేసింది. అందుకే ఎప్పుడు కూడా ఒక అప్పర్ కాస్ట్ హెజమనీ అంటే అగ్రకుల ఆధిపత్యము రాజకీయాలపై ఉండాలంటే వారు ఒక్కరు సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళు న్యూమరికల్గా స్ట్రాంగ్ కాదు. కమ్మా సేన, రెడ్డి సేన, కాపు సేన, కమ్మాలు 5%, రెడ్లు 8% జనాభాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, కాపులు 15%, ఎవరు 40% ఉండరు. 40% ఓటింగ్ రాంది ముఖ్యమంత్రి కాలేరు. అందువల్ల ఖచ్చితంగా ఇతర కులాలను కలుపుకుంటారు. ఇప్పుడు మీరు ఉత్తరప్రదేశ్లో చూడండి, బీజేపీ బ్రాహ్మణ్, ఠాకూర్ అనే అప్పర్ కాస్ట్లకు, నాన్ యాదవ్, ఓబీసీ, నాన్ చమర్, దళిత్ వీటిని కలిపారు. ఈవెన్ అప్పర్ కాస్ట్ ఏంది, లోయర్ కాస్ట్ హెజమనీ ఆధిపత్యం రావాలన్నా తప్పదు. మాయావతి పెద్ద ఎత్తున దళిత్ పాలిటిక్స్ నడిపినా ఆమె ఎప్పుడు ముఖ్యమంత్రి కాగలిగారు? బ్రాహ్మణులను, బనియాలను, ఇతర కులాలను కలుపుకున్నాకనే ముఖ్యమంత్రి కాగలిగారు. సో అందువల్ల ఎప్పుడైనా ఒక కాస్ట్ పాలిటిక్స్లో అధికారం రావాలి అంటే అనివార్యంగా ఇతర కులాలను కలుపుకోవాల్సిందే, ఇంకో మార్గం ఉండదు. అందువల్ల కమ్మాస్ అయినా ఓబీసీస్ను కలుపుకున్నారు, రెడ్డీస్ అయినా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ను కలుపుకున్నారు. సో అందువల్ల కాపులు ప్రజారాజ్యం ఎమర్జెన్స్ తర్వాత ఆ ప్రయత్నం చిరంజీవికి ఉన్న జనరల్ ఫిలిం గ్లామర్ వల్ల కాపు రకరకాల కులాల వాళ్ళు ర్యాలీ అయ్యారు. కానీ క్లియర్గా తెలుగుదేశం కమ్మాస్ బీసీస్ను కలుపుకున్నట్లు, రెడ్డీస్ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీని కలుపుకున్నట్లు కాపులకు మరో బలమైన సోషల్ కోalitionను చిరంజీవి నిర్మించలేకపోయాడు. అందువల్లనే చిరంజీవి పూర్తి స్థాయిలో విజయం సాధించలేకపోయాడు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్తో విలీనం కావడంలో కాపుల అసంతృప్తి, పొలిటికల్ మార్జినలైజేషన్ మరింతగా పెరిగింది. ఆ సమయంలో 2019 ఎలక్షన్స్ వచ్చాయి. 2019 ఎలక్షన్స్లో ఒకవైపు వైసీపీ కాపు ఓటు కొరకు ప్రయత్నించింది, పవన్ కళ్యాణ్ బీఎస్పీ లెఫ్ట్ పార్టీస్తో కలిపి ఒక ప్రయత్నం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీ కమ్మారెడ్డి పాలిటిక్స్ను ఛేదిస్తూ కాపు ఓటర్లపైన దృష్టి పెట్టింది. అందుకే కన్నా లక్ష్మీనారాయణ, సోమ్ వీర్రాజు వీళ్ళనే నాయకత్వంలో పెట్టింది. సో అందువల్ల బీజేపీ ప్రయత్నం చేసింది. కానీ ఎవరు కూడా ఆ బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ కానీ కాపులకు పవర్ తెచ్చే పరిస్థితిలో లేరు గనక కాపు ఓటు వైసీపీ వెనకాల ర్యాలీ అయింది 2019లో. 2024లో మొదటిసారి పవన్ కళ్యాణ్ ఎమర్జెన్స్తో పాటు పవన్ కళ్యాణ్ టీడీపీతో కలవడం వల్ల కాపులకు నమ్మకము, విశ్వాసం కలిగింది. ఈసారి తమ రాజకీయ కన్సాలిడేషన్ ఖచ్చితంగా పవర్లో షేర్ ఇస్తుంది అని. అందువల్ల జనసేన పవన్ కళ్యాణ్కు కూడా జనరల్ ఇమేజ్ ఉన్నప్పటికీ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ జనసేన ఈ రకమైన ప్రభావాన్ని చూపడంలో కానీ, కూటమిని అధికారంలోకి తేవడంలో కానీ కాపుల పొలిటికల్ కన్సాలిడేషన్ పెద్ద ఎత్తున కూటమికి అనుకూలంగా కాపులు ఓటేశారు. సో కారణం ఏంటంటే కాపుల్లో మొదటి దశాబ్దాలుగా ఉన్న రగులుతున్న అసంతృప్తి. అంటే జనాభాలో 15% ఉండి
కమ్మాసు రెడ్డిస్ కన్నా ఎక్కువ ఉండి సోషల్ పవర్ ఆపరేటర్స్లో, ఎకనామిక్ పవర్ ఆపరేటర్స్లో, పొలిటికల్ పవర్ ఆపరేటర్స్లో మేము మార్జినలైజ్ అయిపోయాం, మాకు సరైన గుర్తింపు రాలేదు, న్యాయమైన పాత్ర లభించలేదు అన్న వాళ్ళలో ఉన్న ఆ ఆవేదన కూటమి ఒక అవకాశాన్ని ఇచ్చింది, విశ్వాసాన్ని కల్పించింది. అందుకే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ మార్పుకు పవన్ కళ్యాణ్ వ్యక్తిగా ఎంత రచయితయో కాపు సామాజిక వర్గం అంత ముఖ్యమైన రచయిత. అందువల్ల కాపు పొలిటికల్ కన్సాలిడేషనే లేకపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు, జగన్మోహన్ రెడ్డి ఓడించగలిగే వారే కాదు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్టేచర్ ఈ స్థాయిలో పెరగటానికి కూడా ఆంధ్రప్రదేశ్లో వచ్చిన పొలిటికల్ చేంజ్ను డిఫైన్ చేయడంలో కాపు పొలిటికల్ కన్సాలిడేషన్ నిర్వహించిన పాత్ర. అందుకే కాపుల అయితే మీరు ఇక్కడ అడగచ్చు, సార్ మరి అన్ని కులాలు ఇలా ఎందుకు ఉండవు, ఇప్పుడు మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, మరి వాళ్ళు ఆ రకంగా లేరు. అందుకే అర్జున్ అప్పదొర అనే ఆంథ్రోపాలజిస్టు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేస్తాడు. ద ఎబిలిటీ టు ఆస్పైర్ ఆఫ్ ఎ కమ్యూనిటీస్ ఎబిలిటీ టు ఆస్పైర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇట్స్ కెపాసిటీ అంటాడు. అంటే తన ఆకాంక్షలు, తన రాజకీయపరమైన, సామాజిక పరమైన, ఆర్థిక పరమైన అవకాశాల కోసం తహతహలాడడం, అవకాశాలను ఒక సామాజిక వర్గం కోరుకోవడమే ఆ సామాజిక వర్గ సామర్థ్యాన్ని తెలియజేస్తుంది అంటారు. చాలా సందర్భాల్లో అణగారిన కులాలు, వెనుకబడిన కులాలు ఈ సామర్థ్యాన్ని ప్రదర్శించరు గనకనే వారు ఈ రకమైన గుర్తింపు పొందలేరు. కానీ కాపులు ప్రదర్శించగలిగారు ఎంతో కొంత గనక. దశాబ్దాలుగా కాపులు ప్రదర్శిస్తూనే ఉన్నారు. రంగా ఫినామినా, ముద్రగడ ఫినామినా, చిరంజీవి ఫినామినా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫినామినా. అందువల్ల ఈ అవకాశాన్ని బ్రహ్మాండంగా కాపులు ఉపయోగించుకోగలిగారు. కాపు పొలిటికల్ కన్సాలిడేషన్ పవన్ కళ్యాణ్ స్టేచర్ని పెంచింది, కూటమిని అధికారంలోకి తెచ్చింది. కూటమి స్కీమ్ ఆఫ్ పాలిటిక్స్లో ఇవాళ సెంటర్ స్టేజ్లో పవన్ కళ్యాణ్ ఉండగలిగాడు, జనసేన ఉండగలిగారు, కాపులు ఉండగలిగారంటే కాపులకున్న ఈ పొలిటికల్ మార్జినలైజేషన్ అండ్ స్ట్రగుల్ ఫర్ పొలిటికల్ అసర్షన్, అంటే రాజకీయంగా వివక్ష గురి కావడం, రాజకీయంగా తమ పాత్ర కొరకు వాళ్ళు రగిలిపోవడం అనేది ఈ మార్పులకు, ఈ పరిణామాలకు కారణం. అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్లో రెండు రకాల కాంట్రడిక్షన్ అనేది, పరస్పర విరుద్ధమైన పోస్టరింగ్ కనబడుతుంది. ఒకటి, ఒకవైపు ఏమో కాపు కన్సాలిడేషన్ ఆయనకు ఉపయోగపడుతుంది, అది గుర్తించి తన కాపు మూలాలను అడపాదడపా గుర్తు చేస్తూ ఉంటాడు, కాపు సామాజిక వర్గానికి తాను కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాడు. అదే సమయంలో తాను కాపులకు మాత్రమే నాయకుడిని కాదు అని పదే పదే కాపులతో డిస్టెన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడు కూడా ఒక కులానికి రిప్రజెంట్ చేయాలని ఒక పవన్ కళ్యాణ్ కోరుకోకపోవచ్చు, కోరుకోవడం వల్ల కూడా రాజకీయాల్లో గెలవరు. కానీ కాపుల యొక్క సోషియో ఎకనామిక్ ఇష్యూస్ విషయంలో కూడా నిర్మోహమాటంగా ఉండకపోతే పవన్ కళ్యాణ్ వెనకాల జరిగిన కాపు కన్సాలిడేషన్ నిలబడుతుందా అనేది ప్రశ్న. ఇప్పుడు ఇంకోరు ఎవరు లేరు కనుక నిలబడవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ కేవలం కాపుల సోషో పొలిటికల్ ఇంట్రెస్ట్లనే రిఫ్లెక్ట్ చేయకుండా కాపుల సోషియో ఎకనామిక్ ఇంట్రెస్ట్లను కనుక రిఫ్లెక్ట్ చేయగలిగితే ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ పొలిటికల్ రైజ్కి ఉపయోగపడుతుంది, కాపుల ఫర్దర్ కన్సాలిడేషన్ కూడా ఉపయోగపడుతుంది. ఇక రెండవది, పవన్ కళ్యాణ్లో ఉన్న పరస్పర విరుద్ధమైనది, ఒకవైపు ఏమో ఆయన పొలిటికల్ ఎకానమీ ఏమో లెఫ్ట్ లిబరల్ కనబడతాడు, కానీ ఆయన సోషో పొలిటికల్ ఏమో కన్జర్వేటిజం, ధర్మ, రిలీజన్, స్పిరిచువలిజం చెప్తాడు. సో ఇదొక కాంట్రడిక్షన్. అంటే పాలిటిక్స్లో, పొలిటికల్ ఎకానమీలోమో లెఫ్ట్ లిబరల్, సోషో పొలిటికల్లోమో కన్జర్వేటిజము, రిలీజను, స్పిరిచువలిజము, హిందుత్వ పాలిటిక్స్ పట్ల అనుకూలత కనబడుతుంది. సో ఇది పవన్ కళ్యాణ్ యొక్క పెరుగుదలకు ఒక సహజ ఆటంకంగా ఉపయోగపడుతుంది. ఇక మూడవది, పవన్ కళ్యాణ్లో ఉన్న స్పష్టత, తాను ఎవరిని రిప్రజెంట్ చేస్తాడని. ఎప్పుడు కూడా ఒక్క కాపులకు మాత్రమే కన్సాలిడేషన్ భవిష్యత్తులో నిలబడదు. నేను ఇంతకుముందు మొదట్లో చెప్పాను, కమ్మాసు తెలుగుదేశం ఎమర్జెన్స్ తర్వాత తమ పొలిటికల్ పవర్ ఎలా సాధించారు, ఎలా కన్సాలిడేట్ చేసుకున్నారంటే కమ్మలకి రిప్రజెంట్ అయ్యేది కాదు,
పెద్ద ఎత్తున ఓబీసీ కాస్ట్లను తమ వెనకాల ర్యాలీ చేయగలిగారు. అనేక మంది ఓబీసీలకు నాయకత్వ పదవులు ఇచ్చారు. ఇలా ఒక ఎర్రన్నాయుడు, ఒక దేవేంద్ర గౌడ్, ఒక యనమల రామకృష్ణుడు ఇందుకు మనకు ఉదాహరణలు. సో కమ్మ సోషో పొలిటికల్ డామినేషన్లో కూడా ఓబీసీ నాయకత్వం ఎంత పవర్ఫుల్గా ఎమర్జ్ అయిందో మీరు చూడండి. తెలుగుదేశం పార్టీ ఓబీసీలను కోఆప్ట్ చేసుకుంది. అలాగే ఆనాడు కాంగ్రెస్ కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ క్లియర్గా మీకు రెడ్డి పొలిటికల్ డామినేషన్ ఉన్నప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీలను కోఆప్ట్ చేసుకున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ప్రాజెక్ట్ వల్ల ఎప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను, ఎనీ అప్పర్ కాస్ట్ పొలిటికల్ ఎజామని అంటే ఒక రాజకీయ వ్యవస్థ పైన అగ్రకుల ఆధిపత్యం నిలబడాలంటే దిగువ కులాల మద్దతు అనివార్యం. మీకు యూపీలో నాన్ యాదవ్ ఓబీసీ, నాన్ చమర్ దళితుల్ని బీజేపీ ఎలా కలుపుకుంది అనేది ఉదాహరణగా చెప్పాను మీకు. ఎక్కడైనా ఇది ధోరణి. అందువల్ల ఇక్కడ కూడా ఏం జరగాలి, రేపు కాపు పవన్ కళ్యాణ్ చేయగలిగేది, పవన్ కళ్యాణ్ రిప్రజెంట్ చేసే ఇష్యూస్ ఒక్క కాపులకే కాదు, అణగారిన కులాలు, అణగారిన వర్గాలు, సమాజంలో వివక్షకు అసమానతలకు బలైపోతున్న అనేక సామాజిక వర్గాలు, అనేక కులాలు, వర్గాలు ఉన్నాయి. సో వాళ్ళ జెనైన్ ఇంట్రెస్ట్లను, వాళ్ళ లెజిటిమేట్ ఇంట్రెస్ట్లను ఛాంపియన్ చేయగలిగే రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ కనుక ఎవాల్వ్ అయితే కాపుల పొలిటికల్ కన్సాలిడేషను ఒక అంబ్రెల్లాగా, ఒక ఇరుసులాగా ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఇతర సామాజిక వర్గాలు, ఇతర కులాలు, వర్గాలు ర్యాలీ కావడం వల్ల పవన్ కళ్యాణ్ ఒక బలమైన నాయకుడిగా ఎమర్జ్ అవుతాడు. కానీ ఈ పని పవన్ కళ్యాణ్ చేయకుండా మొదట్లో చెప్పిన కన్ఫ్యూజన్స్ నేను చెప్పాను. ఆయన పొలిటికల్ ఎకానమీ ఒక రకంగా, సోషో పొలిటికల్ ఐడియాస్ ఒక రకంగా, కాపుల పట్ల తనలో ఉన్న హెజిటెన్సీ, ఇవన్నీ ఇలాగే కంటిన్యూ అయ్యాయి అనుకోండి, పవన్ కళ్యాణ్ ఫినామినా సస్టైనబుల్ కాదు. అందువల్ల పవన్ కళ్యాణ్కు ఒక అద్భుతమైన అవకాశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బలమైన ముద్ర వేసడానికి. అందుకు ఆయన ఆ అణగారిన కులాలు, నాన్ ఎలీట్ కాస్ట్, అంటే ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ పవర్ డైనమిక్స్లో, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ ట్రాన్సిషన్లో మార్జినలైజ్ అయిపోయి అంతగా గుర్తింపు పొందని అనేక కులాలు, వర్గాలు ఉన్నాయి. ఎందుకంటే ఎందుకు కాపులు మార్జినలైజ్ అయ్యారు? ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీకి ట్రాన్సిషన్ అవుతున్న క్రమంలో కమ్మాసు, రెడ్డీసు అగ్రేరియన్ సర్ప్లస్ అంటే వ్యవసాయంలో మిగులును ఇండస్ట్రీలోకి, ఎకానమీ అర్బన్ ఏరియాస్లోకి, అర్బన్ ఎకానమీలోకి మరల్చగలిగారు. అందుకే వాళ్ళు తమ డామినేషన్ నిలుపుకోగలిగారు. అందుకే మీరు ఫిలిం ఇండస్ట్రీ నుంచి రియల్ ఎస్టేట్ వరకు, హోటళ్ళు, రెస్టారెంట్ల నుంచి బిజినెసెస్ వరకు ఈ రెండు కులాలు ఎందుకు ఉంటాయంటే అగ్రేరియన్ ఎకానమీలో వాళ్ళు పొందిన సర్ప్లస్ను అర్బన్ ఎకానమీ ఎప్పుడైతే ఎమర్జ్ అయిందో అర్బన్ ఎకానమీలోకి ట్రాన్స్ఫర్ కాగలిగారు. కాపులు కాలేకపోయారు. అందువల్ల ఇప్పుడు అలా ట్రాన్సిషన్ కాని అనేక కులాలు ఉంటాయి, అనేక రకాల వర్గాలు ఉంటాయి. వాళ్లకు పాలసీస్లో ఛాంపియన్ చేయగలిగితే, వాళ్ళ రైట్స్ కొరకు, వాళ్ళ సోషో ఎకనామిక్ మొబిలిటీ కొరకు, వాళ్ళ పొలిటికల్ రిప్రజెంటేషన్ కొరకు గనక అసర్ట్ చేసుకోగలిగితే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక బలమైన శక్తిగా నిలబడగలుగుతాడు.